पुस्तके तयाहतेर्वापेन गच्छामि परमाञ्जते भूमिद्धेनुद्धरणे लोकधारिणे योदाभ्योर्मः इति करित्वा भूमिद्धेनुद्धरणे लोकधारिणे ओम धरणी गर्भसंबोधं विद्युञ्जातवत्को वार्यकान्तत्तं मंगमं मक्रमाम्यः भूमिद्धेनुद्धरणे लोकधारिणे गोर्भोस्वरोमिति देवताभ्यो नमः इति खनित्वा मुहूर्तस्य मुहूर्तोऽस्तु ध्वन्दे राजावरुणो ध्वं देवो बृहस्पतिः ध्वन्द इन्द्रश्चाग्निश्चराष्ट्रं धारयतां ध्रुवं द्रुवेण हविषा ओम उद्धृतादिवराहेन कृष्णेन शतबाहुना मृत्तिके ओम उद्धृतादिवराहेन कृष्णेन शतबाहुना मृत्तिके देहि मे पुष्टिं त्वयिधर्मं प्रतिष्ठितं मृत्तिके प्रतिष्ठिते सर्वं तन्मे मृत्तिके तया हतेन पापेन गच्छामि परमाङ्गते भूमिद्धेनुद्धरणे लोकधारिणे उद्धृतादिवराहेन कृष्णेन शतबाहुना मृत्तिके देहि मे पुष्टिं त्वयिधर्मं प्रतिष्ठितम् ओम ओषधयः सम्वदन्ते त्वमेव हराज्ञः यस्मै करोति ब्राह्मणस्पदं राजन् पारयामसि सुवृष्टिं वृष्ट्वा सुवृष्टिं वृष्ट्वा చేతులు పెట్టకన్నా भगं पक्षेत्याः भगप्रणोजने गोभ्यस्मै भगप्रणोभिर्वन्तस्याम पुरेदानीं भगवन्तस्यामोदमध्येनः पुरोहिता भगवान् सूर्यार्पिता सप्ताकं देवीं बालमजनेन्त देवास्तां विश्वरूपाः प्रभवन्ति तानामन्त्रजमोर्जन्दुहानादिर्वागस्मान् सकल विद्याभिवृद्ध्येन आग्रहेन्द्रदेवानां रूपोऽयं प्रदक्षिणाम् श्रीमहासरस्वतीदेव्यै नमः महागणाधिपतये नमः धूपम् आघ्रापयामि ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అందరూ కూడా అభివృద్ధి చెందాలి. మనం దానికి కొత్త కొత్త పథకాలన్నీ కూడా తీసుకొని రావాలి మన గ్రామానికి. అంతే ఇది అవుతుందే అన్నీ వస్తాయి కదా, విగ్రహంగా అవుతుందనే కదా మనం ఇవన్నీ చేసేది. ఇంద్రశ్చాగ్నిష్టరాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాదిభ్రువన్ అయం చ బ్రహ్మణస్పతే శీఘ్రమే విద్యాలయ ముహూర్తస్సు ముహూర్తో నిర్మాణ యోగ్యతా సిద్ధిరస్తో నిర్మాణం భవతి పురోక్షణేంద్రియ నూతన భవన నిర్మాణానికి ఫౌండేషన్ సందర్భంగా వేదికలు అలంకరించిన డిఓ గారు, ప్రిన్సిపల్ గారు, కౌన్సిలర్లు, నాయకులు, అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క పాఠశాల ఉపాధ్యాయులకు, ఇక్కడ విచ్చేసిన స్కూల్ పిల్లలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు వాస్తవంగా సార్లు పోలేదు, ఇదే స్కూల్కు 3 సార్లు రావడం జరిగింది. ఏ చిన్న ప్రోగ్రాం పిలిచినా అంటే మీ మీద ప్రేమ, అదేవిధంగా మీరు నన్ను ఆహ్వానించే విధానము అన్నీ చాలా నచ్చి మీరు ఎప్పుడు పిలిచినా తప్పకుండా ఈ స్కూల్కి ఏ చిన్న ప్రోగ్రామ్ పిలవండి, నేను తప్పకుండా వస్తాను మీ అందరికీ సభలో తెలియజేస్తున్నాను. నేను చెప్పాల్సిన ప్రిన్సిపల్ గారు చెప్పారు. ఈ యొక్క నాగర్కల్ నియోజకవర్గానికి సంబంధించి వైద్య విద్య అనేది తప్పకుండా ఈ హయాంలో చాలా మటుకు పూర్తి చేస్తామని మరొకసారి మీ సభ ద్వారా తెలుపుతూ, మీరు చాలా అదృష్టవంతులు. మీకు కొత్త భవనం నిర్మాణం అవుతుంది, మీ పాత భవనం కూడా చాలా పెద్దగా ఉంది. కానీ చాలా గ్రామాల్లో మాత్రం బిల్డింగ్లు చూస్తే చాలా ఘోరం. స్కూల్ బిల్డింగ్ ఉంది ఊర్లలో, కానీ వాళ్ళు ఇంకా చెట్ల కింద చదువుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పరిస్థితి బాగాలేక ఆ స్కూల్ బిల్డింగ్ ఎప్పుడు పడుతుందో తెలియదు. ప్లస్ ప్రతి ఒక్క గ్రామంలో కూడా టాయిలెట్లు లేవు. తప్పకుండా కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏ గ్రామాల్లో టాయిలెట్లు, స్కూల్ బిల్డింగ్ లేవో దాని ఒకటి మొత్తం రిపోర్ట్ ఇవ్వడం అని అడగడం జరిగింది. తప్పకుండా
ఏదో విధంగా అతి త్వరలో టాయిలెట్లు కానీ ఏ గ్రామాల్లో రూమ్లు లేకపోయినా అవి కట్టియాలని కలెక్టర్ గారు కూడా జరిగింది. దాన్ని తీసుకెళ్లి మంత్రి గారు, దానికి సంబంధించిన మంత్రి ఎవరో కాదు ముఖ్యమంత్రి గారే, మన జిల్లా వాసి కాబట్టి తప్పకుండా జరుగుతుందని నాకు నమ్మకం ఉంది. పిల్లలకు ఎటువంటి సాయం కావాలన్నా చేస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి నేను నా ప్రయత్నంలో నేనున్నాను. తప్పకుండా స్కూల్కు సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి ఎటువంటి కష్టాలున్నా అది నా దగ్గరికి రావచ్చు, నేను తప్పకుండా తీరుస్తా. తీరకుండా దానికి సంబంధించి కష్టపడతానని మీ అందరికీ సభదారా తెలుపుతూ, పిల్లలు ఇట్లనే నవ్వుకుంటుండాలా, మంచిగా చదువుకోవాలి. రాబోయే కాలంలో నాగర్ కర్నూల్ ఎడ్యుకేషన్లో టాప్ కావాలని నా కోరికను మీరందరూ సహకరించాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ఈ ఉపాధ్యాయులకు, వేదికలకు ఇచ్చిన పెద్దలకు, ఇక్కడ కూర్చున్న చిన్నారులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.